ఉత్తర కొరియాలో కిమ్ జోంగ్ ఉన్ తన అన్లిమిటెడ్ పవర్ను మరింత పెంచుకుంటున్నారు. తాజాగా జరుగుతున్న వర్కర్స్ పార్టీ కాంగ్రెస్ మీటింగ్లో ఆయన సోదరి కిమ్ యో జోంగ్కో కీలకమైన ప్రమోషన్ లభించింది. ఇప్పటి వరకు వైస్ డైరెక్టర్గా ఉన్న ఆమెను ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్కే డైరెక్టర్గా నియమించారు. దీనివల్ల దేశ పాలనలో ఆమె వాయిస్ మరింత స్ట్రాంగ్ కానుంది. మరోవైపు కిమ్ జోంగ్ ఉన్ కూడా పార్టీ జనరల్ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎన్నికై తన పట్టును నిరూపించుకున్నారు. ఇదే సమయంలో కిమ్ తన వారసురాల్ని కూడా సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. కిమ్ టీనేజ్ కూతురు కిమ్ జూ ఎయిని ఫ్యూచర్ లీడర్గా ప్రొజెక్ట్ చేస్తున్నారని సౌత్ కొరియా ఇంటెలిజెన్స్ అంచనా వేస్తోంది. 1940ల నుంచి కొనసాగుతున్న ఈ ఫ్యామిలీ రూలింగ్ భవిష్యత్తులో కూడా కంటిన్యూ అవుతుందని ఈ పరిణామాలు క్లియర్ సిగ్నల్స్ ఇస్తున్నాయి. గతంలో తన అన్న కిమ్ జోంగ్ నామ్ హత్య వంటి విషాద ఘటనలు ఈ ఫ్యామిలీలో జరిగినప్పటికీ ప్రస్తుతం మాత్రం కిమ్ జోంగ్ ఉన్ తన ఫ్యామిలీ మెంబర్స్కు కీలక బాధ్యతలు అప్పగిస్తూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు. అయితే ఈ సమావేశంలో కిమ్ జోంగ్ ఉన్ మిలిటరీ పవర్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. దేశం యొక్క న్యూక్లియర్ కెపాసిటీని పెంచుతామని ఆయన పదే పదే చెబుతున్నారు. అమెరికాతో సంబంధాలు ఎలా ఉండబోతున్నాయి, అణ్వస్త్రాల విషయంలో తదుపరి అడుగు ఏంటి అనే అంశాలపై ఇంకా పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికాకు సవాల్ విసురుతూనే మరోవైపు దేశంలో తన ఫ్యామిలీ పొజిషన్ను స్ట్రాంగ్ చేసుకోవడమే కిమ్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.